2024 UPSC Civils Coaching in Bangalore or Best IAS Coaching Center in Bangalore అనే దాని మీద యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రీసెర్చ్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ రివ్యూ. నేనేమి రివ్యూ ఇస్తలేను. ఇక ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వద్దు, దాని గురించి నేనేం చెప్తలేను. బట్ ఓవర్వ్యూలో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ని అసలు ఏంటి, ఇన్ అండ్ అవుట్ ఏంటి, సో బేసిక్గా ఒక ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎస్పెషల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ బెంగళూరు. డెఫినెట్లీ హైదరాబాద్ సంబంధించిన వీడియోస్ కూడా మనం అప్డేట్ చేస్తాము. సో యూ కెన్ సీ ద ప్లేలిస్ట్. సో ప్రీవియస్లీ నేనేంటి అంటే 2020లో నేను ఈ వీడియోస్ అనేవి చేశాను. బట్ 2021 తర్వాత కొంచెం నేను వేరే వాటి మీద ఫోకస్ చేస్తూ, సో డెఫినెట్లీ ఈ యూపీఎస్సీ అనేది నాకు చాలా ఇష్టమైన పార్ట్. సో డెఫినెట్లీ ఎందుకంటే దానికి సంబంధించి నేను ఢిల్లీలో చాలా మందిని కలవడం జరిగింది. సో ఢిల్లీలో కానివ్వండి, హైదరాబాద్లో టాప్ ఇన్స్టిట్యూట్స్తో కూడా వర్క్ చేశాను. అట్ ది సేమ్ టైమ్ యాజ్ వెల్ యాజ్ బెంగళూరులో కూడా టాప్ ఇన్స్టిట్యూట్తో పనిచేశాను. అంటే పనిచేయడం ఇన్ ద సెన్స్ వాళ్ళ దగ్గర నేను వర్క్ చేశాను. వాళ్ళకి మా మార్కెటింగ్ అడ్వైజర్గా పనిచేయడం కానివ్వండి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళకి నేను సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇప్పుడు మనము ఈ వీడియోలో ఏంటి అంటే ఈ సిరీస్లో కంప్లీట్గా మనము ఎవ్రీ ఇన్స్టిట్యూట్ అండ్ టాప్ అంటే ఉన్న వాటిల్లో ఏంటి కొంచెం పాపులర్ ఇన్స్టిట్యూట్స్, ఐ విల్ నాట్ సే టాప్ ఇన్స్టిట్యూట్స్ బట్ డెఫినెట్లీ పాపులర్ ఇన్స్టిట్యూట్స్, పాపులర్ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఈ వీడియోలో అయితే లెగసీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ గురించి మనం మాట్లాడుకుందాము. బెంగళూరులో ఉన్న వాటిలో పాపులర్ కోచింగ్ సెంటర్ అని కూడా చెప్పొచ్చు మనము. అండ్ లెగసీ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ గురించి మనం మాట్లాడుకునే ముందు, సో దీంట్లో ఏమున్నాయి ఏం లేవు అని మాట్లాడుకునే ముందు ఏ బేసిస్లో మనము ఒక కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలో ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. సో బేసిక్ ఏంటి అంటే జనరల్గా చాలా మంది హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చూసుకుంటే ఢిల్లీలో కూడా, సో ఫస్ట్ ఐఏఎస్ హబ్ అంటేనే ఢిల్లీ, మెల్లగా హైదరాబాద్ అవుతుంది. ఆ తర్వాత డిగ్రీ విత్ ఐఏఎస్ చూసుకుంటే మన విజయవాడ కానీ హైదరాబాద్లో కూడా మనకి దగ్గర అందుబాటులో డిగ్రీ విత్ ఐఏఎస్ సంబంధించిన కూడా అంటే ఇంటర్ విత్ ఐఏఎస్ అని, క్లాట్ అని, సో ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. మెల్లగా గ్రౌండ్ లెవెల్లో వచ్చేస్తూ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఢిల్లీ కోచింగ్ కావాలి అంటే ఢిల్లీనే పోవాల్సిన అవసరం లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ లెగసీ ఐఏఎస్ అండి. లెగసీ ఐఏఎస్ గురించి మాట్లాడుకునే ముందు నేను కొన్ని పాయింట్స్ ప్రిపేర్ చేశాను. ఇంకా ఏమైనా పాయింట్స్ ఉందో మీరు చెప్పండి, డెఫినెట్లీ నేను కమెంట్లో అప్రూవ్ చేస్తాను. అండ్ ఎవరి గురించి మనము పాజిటివ్ గాను నెగిటివ్ గాను రెండింటిగాను మనం మాట్లాడుకోము. జస్ట్ మనం ఓవర్వ్యూ అనేది మనం మాట్లాడుకుందాము. బేసిక్గా నేనేమంటానంటే ఒక యూపీఎస్సీ కోచింగ్ కానీ యూపీఎస్సీ సైడ్ వచ్చే ముందు ఫస్ట్ మీరు సిలబస్ తెలుసుకుంటున్నారా, ఎన్సీఆర్టీస్ గురించి తెలుసుకుంటున్నారా. ఎన్సీఆర్టీ వేరు, సిలబస్ వేరు అంటే సిలబస్లో పార్టే. నేనేమంటున్నా ఎన్సీఆర్టీ అట్లీస్ట్ మీరు ఎన్సీఆర్టీ 6th to 10th అనేది వాట్ ఈజ్ వాట్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు ది హిందూ ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ని మీరు అబ్జర్వ్ చేసి ఎంతవరకు మీరు క్యాపబిలిటీ, ఎంత టైం పడుతుందో ఒక ఎస్టిమేషన్ అనేది మీరు తెలుసుకోండి. మీ క్యాపబిలిటీ, ఎందుకంటే మోటివేషన్ ఈజ్ డిఫరెంట్, రియాలిటీ ఈజ్ డిఫరెంట్. సో చాలామంది కొంతమంది ఇన్స్టిట్యూట్లు అయితే కేవలం మోటివేషన్తోనే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. వన్ మ్యాన్ షో లాగా ఒకటే ఫ్యాకల్టీ ఉండి అన్ని సబ్జెక్టులు చెప్పేస్తాను, ఏమన్నా అంటే యూట్యూబ్లో వచ్చి వీడియోస్ చేస్తాను, అలా కాకుండా మనకి యూపీఎస్సీ అనేది చాలా వ్యాస్ట్ సిలబస్. డెఫినెట్లీ ప్రతి సబ్జెక్ట్కి కంపల్సరీ కొంత మనకి ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ అనేది కంపల్సరీ అవసరం. మనకు చాలా ఇంపార్టెంట్ బిఫోర్ గోయింగ్ టు దిస్. అంటే ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళే ముందే మన క్యాపబులా కాదని ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. దానికి కొంత ఎన్సీఆర్టీ చూస్తూ దాన్ని ప్రిపేర్ అయ్యి ఒక టెస్ట్ సిరీస్ ఉంటాయి దానికి సంబంధించి, అవి అటెంప్ట్ చేశారంటే యూ విల్ కేమ్ టు నో. ఓకే. అండ్ ఫినాన్షియల్గా కూడా అండ్ టైము బ్యాకప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు ఈ విషయాలు ఆలోచించండి. ఆ తర్వాత వచ్చేసి డెమో విషయానికి చూసుకుంటే నేనేమంటానంటే చాలామంది డెమో చూసేసి వెళ్ళి జాయిన్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి. ఎందుకంటే మనకి దీంట్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. జిఎస్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూగా ఇలా చాలా వ్యాస్ట్గా ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి దీంట్లో. ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం తెలుసుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. అండ్ అంటే అన్ని సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ ఒక్కసారి ఒక 1 hour క్లాస్ అన్నా మీరు వినగలిగితే చాలా బెటర్ అని నేను ఫీల్ అవుతా ఉన్నాను. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది ముందు ఒక ఫ్యాకల్టీ పేరు చెప్తారు. ఓకే, టాప్ ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ, డెమోలో కూడా ఈ ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు, ఆ ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారని చెప్పి మంచి ఫ్యాకల్టీస్ పేర్లు చెప్పి తర్వాత వచ్చేసి నార్మల్ ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఫ్యాకల్టీని చేసే ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయి. ఓకే. సో లెగసీ గురించి నేను అస్సలు మాట్లాడలేదు. లెగసీ ఈజ్ డిఫరెంట్. డెఫినెట్లీ దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మనం ప్రోస్ మాత్రమే మాట్లాడుకుందాము, అన్ని బేరీజ్ వేసుకుందాము. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి టెస్ట్ సిరీస్. సో చాలామంది టెస్ట్ సిరీస్ నామకే వస్తే పెడతారండి.
పేరుకి అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో మీకు టెస్ట్ సిరీస్ ఉంది, ఆన్సర్ రైటింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఆన్లైన్లో కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తాం, నోట్స్ ఇస్తాం, అది ఇస్తాం అంటారు. కానీ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మంచిగా ఇస్తున్నారా లేదా అనేది మీరు తెలుసుకోవడం అనేది మీకు ఖచ్చితంగా మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ. అండ్ తర్వాత వచ్చేసి డే 1 నుంచి మీరు ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలి. మీరు ఆన్సర్లు రాసుకుంటూ పోతే మీకు అంటే ఇప్పుడు నేను ఒకటి చేస్తున్నాను అనుకోండి, ఒక మార్గంలో మనం వెళ్తున్నాము, అది కరెక్టా కాదా అని చెప్పడానికి ఖచ్చితంగా సరైన గురువులు అనేవాళ్ళు అవసరం. అంటే మనం కష్టపడి పాయింట్ టు పాయింట్ ఆ టాపర్స్ ఆన్సర్స్ అవి తెచ్చుకొని ఫార్ములా పెట్టుకొని కష్టపడి రాసిన తర్వాత దాన్ని రివ్యూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రాపర్గా చేస్తున్నాయా లేదా ఇన్స్టిట్యూట్స్ అనేది తెలుసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి మీరు జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్లో ఉందో తెలుసుకోండి. అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ కూడా చాలా సీరియస్గా ఉండాలి, అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి స్టడీ మెటీరియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఆ మెటీరియల్ క్వాలిటీ ఏంటి అనేది మన పక్కన ఉన్న మీరు బెంగళూరులో అంటే బెంగళూరులో, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో మీరు ఒక 4-5 బుక్ షాపులకు వెళ్ళి అక్కడ వాళ్ళ మెటీరియల్స్ ఉన్నాయో చెక్ చేయండి. ఈజీగా బుక్ సెంటర్ వాళ్ళకి మెటీరియల్ గురించి అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఎవరు ఎక్కువ మంది అవి సేల్ అవుతున్నాయో దాన్ని బట్టి కొంత అవగాహన వస్తుంది. ఇంత రీసెర్చ్ చేయాలా ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెలెక్ట్ అవ్వాలి అంటే? డెఫినెట్లీ చేయాలి. ఎందుకంటే వన్స్ నువ్వు సక్సెస్ఫుల్గా ర్యాంక్ కొట్టావు అంటే ఒక డిస్ట్రిక్ట్కి కింగ్ లాగా ఉంటావు. సో డెఫినెట్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ సక్సెస్. ఓకే, సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. కింగ్ లాగా ఒక డిస్ట్రిక్ట్ కింగ్ ఎలా ఉంటుందంటే దాని డిఫరెంట్, నీ లైఫ్ స్టైల్ కానీ అంతా మారిపోతుంది. నీ తర్వాత నీ మొత్తం ఫ్యామిలీని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. కాబట్టి ఇది చాలా రీసెర్చ్ అనేది చాలా అవసరం. దాంట్లో ఈ కోచింగ్ ఆర్ మెంటారింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి నేను మీకు ఎంత రీసెర్చ్ చేయాలని చెప్తా ఉన్నాను. అండ్ రన్నింగ్ నోట్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ లిమిటెడ్ బ్యాచ్, ఒక బ్యాచ్కి 200 నుంచి 300 మంది. నేను నా కళ్ళతో చాలా ఇన్స్టిట్యూట్లో చూసాను. ఇది 250, 300, 350 మినిమం. అక్కడ ఏదో మైక్లో చెప్తా ఉంటాడు, వెనకాల వింటున్నాడా, ఇంటర్లేడా, ఏం చేస్తున్నాడు, ఏం సంబంధం లేదు. ఆడికి వస్తాడు, మైక్ పెట్టుకుంటాడు, ఆడ కూర్చుంటాడు, ఆ చివరికి కూడా రాలేడు. ఎందుకంటే అంత కంజెస్టెడ్గా ఉంటుంది. సో ఇలాగైతే కష్టం అవుతుంది. డెఫినెట్లీ లిమిటెడ్ బ్యాచ్ అనేది ఉండాలి, అది మీరు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ. సో ఇక్కడ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ అని ఉంటుంది, గెస్ట్ ఫ్యాకల్టీ అని ఉంటుంది. ప్రాపర్గా నేనేమంటానంటే గెస్ట్ ఫ్యాకల్టీ కంటే కూడాను ఇన్హౌస్ ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ ఉంటే చాలా బెటర్ అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే గెస్ట్ ఫ్యాకల్టీ అనేవాళ్ళు వాళ్ళ పేరుకి మేబీ ఐఏఎస్ అయి ఉండొచ్చు, ఐపీఎస్ అయి ఉండొచ్చు. బట్ వాళ్ళకంటే కూడాను ఒక ఫ్యాకల్టీ, ఒక ఇన్హౌస్ ఫ్యాకల్టీ ఉంటే మనకి ఏమైనా డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే చాలా సినారియోస్ చూసాను. ఏంటి, ఒక విఐపీ లాగా వస్తారు, తప్పేం కాదు, వాళ్ళు విఐపీసే కాదనట్లేదు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అంటే డెఫినెట్లీ విఐపీ లాగా వస్తారు. వచ్చేసేసి ఒక గంట సేపు యూట్యూబ్లో వీడియోస్ కానివ్వండి, క్లాసెస్ చెప్తారు, ఒక గంట సేపు టాపిక్ డిస్కస్ చేస్తారు. అయిపోయిన తర్వాత ఎవరితో ఏ స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవ్వరు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇది 100% కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మీకు డౌట్స్ వస్తే ఎవరిని అడగాలి మీరు? అంటే మీరు మళ్ళీ వెళ్ళి నార్మల్ ఎవరో యూపీఎస్సీ కొంతమంది టీమును పెడతా ఉంటారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది ఉండేలా చూసుకోండి. అయితే ఇక్కడ లెగసీ ఐఏఎస్ విషయానికి వస్తే నేను ఒక మంచి విషయం అయితే దీంట్లో గమనించాను. లిమిటెడ్ బ్యాచ్ ఉంది, ఇన్హౌస్ ఫ్యాకల్టీ ఉన్నారు, అండ్ అట్ ది సేమ్ టైం దీంట్లో టెస్ట్ సిరీస్ ఇవి కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ లెగసీ ఐఏఎస్ విషయానికి వస్తే ఇది బెంగళూరులో ఉంది. దీంట్లో జిఎస్ ఫౌండేషన్ కోర్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఈ లిమిటెడ్ బ్యాచ్ కానివ్వండి, వీళ్ళు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో దాంతోపాటు CSAT, ఇంటర్వ్యూ గైడెన్స్, LRP, SA ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే వెంటనే మీరు అనుకోవచ్చు లెగసీని మీరు పాజిటివ్గా చూపిస్తున్నారంటే. సో నేనేం చెప్తున్నానో నీకు చాలా పాయింట్స్ చెప్పాను. మీకు అవన్నీ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయా లేదా ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి. ఎక్కడే కాదు, ఏ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా ఇది కంపల్సరీ మీరు ప్లాన్ చేసుకోవాలి. ర్యాంకర్స్ని నమ్మొద్దు, గూగుల్ రివ్యూస్ని నమ్మొద్దు. ర్యాంకర్స్ ఎంత దారుణంగా తయారయ్యారంటే ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు డిఫరెంట్ అనమాట. వాళ్ళు ఒక దగ్గర కోచింగ్ కాదు, 10 మంది దగ్గర 10 డిఫరెంట్. ఒక దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకుంటారు, ఒక దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుంటారు, ఇంకో దగ్గర మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ తీసుకుంటారు, ఇంకో దగ్గర ప్రిలిమ్స్ సంబంధించిన MCQs తీసుకుంటారు. సో ఇక్కడ గైడెన్స్ తీసుకుంటారు, మెంటారింగ్ తీసుకుంటారు, ఇంటర్వ్యూ గైడెన్స్, ఇలా రకరకాల ఇన్స్టిట్యూట్ తీసుకుంటారు. కానీ సో నేను ఎక్కడ తీసుకోలేదు, నేను సొంతంగా క్రాక్ చేశానని చెప్పి మాత్రం అబద్ధాలు చెప్తా ఉన్నారు రీసెంట్ డేస్లో. సో ఎందుకంటే వాళ్ళని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని తెలియకుండానే 1-2 అటెంప్ట్లు వేస్ట్ చేసుకుంటారు. సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్. లెగసీ ఐఏఎస్ అయితే సో డెఫినెట్లీ ఉన్న వాటిలో పర్లేదు, బాగానే ఉందని నాకు అనిపిస్తూ ఉంది.
బట్ అట్ ద సేమ్ టైం మీరు కూడా ప్రతి ఇన్స్టిట్యూట్లో ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి, ఇలా చెక్ చేసుకొని కాస్ట్ ఇవన్నీ చెక్ చేసుకొని ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకుంటారనుకుంటున్నాను. లెగసీ ఐఏఎస్ టాపర్స్ గురించి నేను మాట్లాడతలేను. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యాకల్టీ ఉన్న వాటిలో మంచి ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్, స్టడీ మెటీరియల్ అండ్ లిమిటెడ్ బ్యాచ్ కూడా వన్ ఆఫ్ ద అడిషనల్ అడ్వాంటేజ్ అని కూడా మాట్లాడుకోవచ్చు. మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన ప్రామిస్ లాస్ట్ వరకు నిలబెట్టుకుంటుందా లేదా అనేది. అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ స్టూడెంట్స్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు డెఫినెట్లీ ముందుకు వెళ్ళండి. ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం అనేది సివిల్స్ ఏదైతే మీ గమ్యంలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లెగసీ ఐఏఎస్ అనేది అందులో ఒకటే అనుకుంటున్నాను నేను. ఇక్కడ పాపులర్ బెంగళూరు కోచింగ్ సెంటర్స్ అంటే ఒక 70-80 దాకా ఉన్నాయి. దాంట్లో నేను ఇప్పుడు ఒక 10 to 15 నేను సెగ్రిగేట్ చేశాను. వాటన్నిటి గురించి వరుసగా వీడియోస్ చేస్తాను, అవి చూడండి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.